అందరు నమస్తే. ఆ తెలుగు ప్రేక్షకులకు వెల్కమ్. ఇప్పుడు మనతో ఉన్నది నక్క శ్రీకాంత్, ఫోక్ సింగర్. నాడు నేను సిక్కుడు పడితే గోరుజీ కూడాయి గొలలెత్తి కాసే గోరుజీ కూడాయి. చిన్ననాడు నేను సిక్కుడు పడితే గోరుజీ కూడాయి గొలలెత్తి కాసే గోరుజీ కూడాయి. అంటే ఇక్కడ మంచిగా గాఢంగా పెరిగిన బిడ్డ రత్నారెడ్డికి పోయి కష్టాలు పడుతున్నాను. శ్రీహరి రాఘవులే అయ్యో రామ రామ బాలి అయ్యో రామ రామ బాలి. పాట సినిమాలో ఈ పాట సినిమాకి చేయడం జరిగింది. ఆ సినిమా కాదు, పాట సినిమా ప్రాణం పోసింది. మా ఊళ్ళే కొంతమంది అంటుండే ఏం బట్టలు రా బాబు నీకు, ఏం బట్టలు రా అది అయ్యో కొనితేలేరా అని మాట్లాడుతుండే. నేను విన్నది ఏంటంటే నెక్స్ట్ గ్రామ లెవెల్లో పొలిటిక్స్లోకి దిగుతున్నావు, పాలిటిక్స్లోకి దిగుతున్నావు. సపోర్ట్ చేయడం ఇది. నానేమని చెప్పిండు తెలుసా, నువ్వు బిడ్డ నువ్వు ఏదైనా పని చేసుకొని బతుకురా అని చెప్పిండు. ఏం పని చేయాలి బాపు అని అన్న. నాకు వచ్చేది ఒకటే ఒక పాట, నేను పాట పాడుకుని బతుకుతా బాపు అని చెప్పిన. పాట పాడితే కదా ఇంటికి వెళ్ళిపోవాలి. పాట కోసమే నా సగం కంఠం దిగిపోయాను, పాట కోసమే నన్ను ఇప్పుడు వెళ్ళగొట్టిన ఆఖరి ఇంట్లోకి వెళ్ళిపోతా అని చెప్పిన. అందరు నమస్తే. ఆ తెలుగు ప్రేక్షకులకు వెల్కమ్. ఇప్పుడు మనతో ఉన్నది నక్క శ్రీకాంత్, ఫోక్ సింగర్. ఇంకేం చెప్పాలి చెప్పండి. ఫోక్ సింగర్ ఒకటే కాదు కదా చెప్పాలి, యుద్ధమ గాయకుడు, దినాల పాటలు పాడతా, చూసిరా దినాల పాటలు కూడా పాడుతున్నావా? తప్పే ఉంది, మనం చేసే వృత్తి అది కదా. అవకాశాన్ని బట్టి పాట పాడాలంట అన్నా. అదంతా కొన్ని ఇష్టంగా ఎంత బాగున్నారా? బాగున్నా, మీరు బాగున్నారా? ఖచ్చితంగా బాగుంటాం అన్న, మీ దయ. మా దయ దేవుని దయ ఉండాలి ఫస్ట్, మీ దయ పెద్దల దయ మా మీద ఉండాలి అంతే అన్న. ఇప్పుడు మీరు చాలా పాటలు తీస్తున్నారు ఆల్రెడీ, ఫోక్ సాంగ్స్ లో మీరు చాలా ఫేమస్ కూడా. ముఖ్యంగా మీ ఆర్కే ఫోక్స్, ఎన్ఎస్ మ్యూజిక్, ఎన్ఎస్ వాక్స్, నక్క శ్రీకాంత్ వాక్స్. కానీ ఎక్కువ ప్రజలు మీ దేంతో గుర్తిస్తారు మిమ్మల్ని? ఫోక్, నక్క శ్రీకాంత్, సెంటిమెంట్ అంటే ఉద్యమ గాయకులకు ఎక్కువ గుర్తింపు ఉందా, లేకపోతే ఒక ఫోక్ సింగర్ ఎక్కువ గుర్తింపు వస్తుందా, లేకపోతే మీకు ఇప్పుడు ఒగ్గు కళాకారులకు గుర్తింపు ఎక్కువ వస్తుందా, లేకపోతే మీ యూట్యూబ్ ప్రొడ్యూసర్ ఎక్కువ గుర్తింపు వస్తుందా? అన్ని రకాల గుర్తింపు ఉన్నది. ఒగ్గు కథ చెప్తా, అవును, ఈ ఉద్యమం పాటలు వాడతా, ఫోక్ సాంగ్స్ వాడతా, దేవుడిచ్చిన కళ, మా తల్లిదండ్రులు ఇచ్చినటువంటి గొప్ప కళ, కాబట్టి అన్ని చేస్తా. సరే అన్న, ఇప్పుడు ఫస్ట్ మీరు మొదలు పెట్టింది ఒగ్గు కథలతోట, ఫోక్ పాటలతోట? నేనా ఫోక్ తో యూట్యూబ్ రావడానికి ఫోక్. అప్పుడు ఉద్యమం టైం అయితే ఉద్యమం పాటలు వాడుతుంది. చెర 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 మెరుపులు మెరిసెర కనకన కనకన నిప్పులు గురిసెర రజాకార్లపై రణం చేసిన నైజాం కొడుకుల గుండెలు ఇచ్చిన వీర తెలంగాణ మనది, పోరు తెలంగాణ, పోరాడే గడ్డ మనది, రుద్రమ్మ నేల మనది. అంటే మొత్తం మీరు వాడిన పాటనా ఇది? ఇది అప్పుడు ఉద్యమం టైంలో మా గురువు గారు వంతర్పుల గణేష్ నన్ను ఎమ్మడ వేసుకొని తీసుకుపోయి బాగా చాలా కష్టాలే. అప్పటి నేను చాలా కష్టాలలోకి వెళ్ళి బయటపడాను. అంటే ఇప్పుడు ఉద్యమానికి మీరు పాటలు పాడడానికి వెళ్తున్నప్పుడు మా పేమెంట్ ఇచ్చేటోళ్ళ? అప్పుడు ఆ టైంలో ఎంతుండే అన్నారు రెమ్యునేషన్, అప్పుడు 150-200 రోజు మొత్తం పాడితే ఇట్లుండే. రోజు అంటే ఆ స్టేజ్ ముందు, ఆ స్టేజ్ అంటే అప్పుడు మీరు ఈ డబ్బుల కోసం వెళ్ళేదా ఉద్యమం పాటలు పాడడానికి, లేదంటే ఈ తెలంగాణ ప్రేమ ఉద్యమం మీద ఉన్నటువంటి ఒక ప్రేమ, నేను పాట పాడాలి, జనంలో ఉండాలని చెప్పేసి అనుకుంటున్నాను. మొత్తం ఈ ఉద్యమం జరుగుతున్నప్పుడు మొత్తం పాటలు చాలా కళాకారులు గానీ, ఎంతో మంది రైటర్స్ గానీ, వేల పాటలు వచ్చినాయి. మీకు ఆ టైంలో బాగా నచ్చిన పాట గానీ, మీకు అరే ఇది భలే ఉందే, దీంతో మీలో ఒక ఊపు ఊపిన పాట ఏదైనా ఉందా? మీ ఆలోచించిన ఉద్యమం టైంలో వచ్చిన పాటలు ఒక మీ ఫేవరెట్ సాంగ్ ఒకటి. ఉద్యమం టైంలో మస్తు అంటే
ఆ ఏడ్చేదందుకు ఏనే గుట్టలు ఎముకలు తేలిన ఎర్ర నేలలు కృష్ణమ్మ నన్ను కలవరిస్తది గోదావరి నన్ను కలవరిస్తది తల వెనకాలే సముద్రం అంటూ తాగేతందుకే నీళ్లు దొరకవుర బీడు భూములను చూడరో నా తెలంగాణ పల్లెలో బానిస బతుకుగా ఉన్నరో నా తెలంగాణ జిల్లాలో. అంటే ఉద్యమం అప్పుడు తెలంగాణ రాకముందు అప్పుడు మీకు బాగా నచ్చిన పాట దాంట్లో ఇది తిరుపతిలో రాసినటువంటి అరగాని సంపదున్నా నా తెలంగాణ నిరుపేదని వైతివో నా తెలంగాణ వలసవాదుల చేతిలో నా తెలంగాణ హరిగోస పడుతున్నావో నా తెలంగాణ పసిడి రాసులు పండేరేగలు ఉన్న పారేటి గోదావరి పక్కనే ఉన్న వస్తువులుండే కాలం వచ్చినదే అమ్మా తెలంగాణ నా తెలంగాణ కోటి రతనాలున్న నా తెలంగాణ పూట కూటి కొరకు తిప్పలాయనా. ఈ పాటలు బాగా అంటే అప్పుడు స్టేజ్ ఎక్కి పాడుతున్నాయి కదా స్టేజ్ లో ఆల్మోస్ట్ రాష్ట్రం మొత్తం తిరిగి ఉంటారు కదా. అలా తిరిగినాను మా గురువు గారితో తిరిగిన సిరిసిల్ల అందరితో ఎక్స్పెక్ట్ చేసిన. అలా ఇప్పుడు ఒగ్గు కథల వరకు వస్తే మీకు ఒగ్గు కథలో మీరు బాగా నచ్చి అంటే అటు నుంచి ఒగ్గు కథలో కూడా పేమెంట్స్ ఇస్తున్నాను అది ఏంది పరిస్థితి ఒగ్గు కథలు ఎట్లా లేదన్నా ఇప్పుడు బల్గం సినిమా వచ్చి నుంచి అరే అసలు విషయం మర్చిపోయినా అసలు బల్గంలో మీరు యాక్ట్ చేసారు వారమ్మ ఆ పాట కూడా అసలు మంచి సెంటిమెంట్ అదొక్కసారి బల్గం దాంతో మొదలు పెడతాం సినిమా కూడా పాట ఇచ్చింది నేనే సినిమా పాట కూడా వచ్చింది మనదే ఒరిజినల్ పాట అయ్యో రామ రామ క్లైమాక్స్ పుట్టనే కదా ఇది మొత్తం పాట మనదే ఉండాల్సింది ఆ సినిమాలో కూడా. అదే నేనేం చేసిన అంటే వేరన్నా ఏం చేసినంటే కొంచెం ఇక మనతో వాడిపిస్తాను అన్నారు అప్పుడు అట్లా జరిగింది. ఒక్కసారి ఆ పాట సారీ శ్రీహరి రాఘవులే అయ్యో రామ రామ బాలి అయ్యో రామ రామ బాలి గాటేటు పోతున్నవే బాలి మన ఇల్లు గీడున్నది బాలి మన జాగ గీడున్నది బాలి నువ్వు కట్టిన ఇల్లు ఇడిసి బాలి నువ్వు తిన్న కంచం ఇడిసి బాలి పడుకున్న మంచం ఇడిసి బాలి గాటేటు పోతున్నవే అయ్యో రామ రామ బాలి అయ్యో రామ రామ బాలి. పాట సినిమాలో ఈ పాట సినిమా చేయడం జరిగింది. ఆ సినిమా కాదు పాట సినిమా ప్రాణం పోసింది. సినిమాలో కూడా ఒగ్గు కథ అయిపోయింది. సినిమాలో ఒగ్గు కథ అయిపోయింది. అదే అదే పెద్ద కొడుకు పోయిలయ్యా పెద్ద కోడలు స్వరూప మనవడు సాయినా ఇన్నా చిన్న కొడుకు మంగిలయ్యా చిన్న కోడలు సుజాత మనమరాలు వీణా ఈ డైలాగ్ ఇట్లా కానీ మంచి అవకాశం ఇచ్చిండు నాకు. అంత పెద్ద వేదిక మీద నక్క శ్రీకాంత్ సినిమాకి ఇట్లా గొప్ప విషయం అసలు మీరు గొప్పతనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంతా ఆ ప్రాంతంలో వేరన్నా పుట్టి మా అందరికి అవకాశాలు ఇచ్చి ఇలా గొప్ప వేదికను పరిచయం చేసిండు. వేరన్నా కూడా ఈ మీ ఛానల్ తరఫున పేరు పేరున కళాభివందనాలు అన్న దిల్ రాజు సార్ కూడా అలాగే బాలన్న కూడా దేవన్న బాలన్న అందరి ప్రతి ఒక్కరికి మీ ఛానల్ తరఫున నా తరఫున కళాభివందనాలు అన్న. ఇప్పుడు మీరు బలగంలో వాడిన పాట అసలు ఆ సినిమాకే ప్రాణం పోసింది అది అందులో ఎట్లాంటి డౌట్ లేదు. దీని తర్వాత ఏమైనా సినిమా అవకాశాలు వచ్చినాయా? వస్తున్నాయా? ఎట్లాంటి ఇప్పుడు ఏమైనా అప్కమింగ్ ఏమొస్తున్నాయి? కొత్త సినిమాలు వస్తున్నాయి కదా అది కన్ఫర్మ్ అయినాక చెప్పొచ్చు అని అంటారు అంతే. సరే సరే ఇప్పుడు ఫోక్ వద్దామన్నా మెల్లగా. ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ ఫోకులు అసలు మామూలుగా కాదు. ఒకప్పుడు సినిమా ఫోక్ ని కనిపించకుండా చేసేది కానీ ఈ రోజులో సినిమా లేదు. ప్రతి సినిమాలో ఏంటంటే ఒక పాట ఫోక్ పాట పెడుతున్నారు కంపల్సరీ, ఫోక్ టచ్ ఇస్తున్నారు కంపల్సరీ. హిట్ అయిన ఫోక్ సాంగ్ తీసుకుపోయి కూడా రీమేక్ చేస్తున్నారు. అట్లాంటిది ఫోక్ సాంగ్స్ కూడా సినిమా పాటలు అంటే మిలియన్స్ అంటే 100 మిలియన్స్ పోవడము 80 మిలియన్స్ పోవడం 50 మిలియన్స్ పోవడం అనేది ఈ మధ్య కాలంలో చాలా పాటలు అట్లా రికార్డ్స్ సృష్టిస్తున్నారు. దీంట్లో మీరు ఆల్రెడీ ఎప్పటి నుంచో ఉన్నోళ్ళు. ఈ మధ్య కాలంలో మీ హిట్ సాంగ్ ఫోక్ సాంగ్ లేదు పడ్డదన్న? మధ్యకాలంలో నాకు ఫస్ట్ నుంచి దచ్చనవారిలో లైఫ్ ఇచ్చింది ఆ పాట మాకోసం. విష్ణుశ్వర బ్రహ్మముగు లైఫ్ ఇచ్చింది. రమగిరి ఓదాము రావేశల్లేలా రమణి ఇది లైఫ్ ఇచ్చింది. చాలా పాటలు లైఫ్ ఇచ్చినాను. నాకు ఇష్టమైన పాట మా అమ్మ ఇచ్చిన పాట మెలోడీగా సెంటిమెంట్గా. అంటే పాట అంటే నేను లేకున్నా నా పాటను ఒక 10 మంది ఇళ్ళల్లో వినిపించాలి. కరెక్ట్.
మన నిజ జీవితం చూపెట్టాలి. పాట అంటే వట్టిది కాదన్న, చాలా గొప్పది పాట. ఇలా బుక్ 5 మెతుకులు తింటున్నాం అంటే పాటతోనే. పాట చాలా గొప్పది. ఇలా మా అమ్మ ఇచ్చిన ట్యూన్ తీసుకొని దచ్చన్న మనిషి లోతు ఎంతనో తెలుస్తుంది కానీ సముద్రం లోతు ఎంతనో తెలుస్తుంది కానీ మనిషిలో తెలియదు. అవును, వాస్తవం ఇది వాస్తవం. ధనం చూసి ఇస్తారు ఎవడైనా కానీ గుణం చూసి మాత్రం ఎవడు పిల్లగాడు మంచోడే అంటే మంచోడే అంతే. మరి మంచోడు అనేది ఎట్లా వస్తుంది? అదే కదా, గుణమే కదా. నువ్వు దుకాణాలకు పోయి దుకాణం పలానా మంచోడే అని అడుగుతూనే చెప్తారు దుకాణం వాళ్ళు. అంటే ఈ మనసు దీని మీదనే వచ్చింది ఈ పాట దచ్చన్న వారి. మా అమ్మ ఆ విధంగా ఇట్లా ఇస్తే ఆ లిరిక్స్ పట్టుకొని నేను ఒక 2 రోజులు కూర్చొని దీనికి కూడా సాయం చేశారు కొంతమంది నాకు పాటకు ఇట్లా చెప్పడం. ఇట్లా చిన్ననాడు నేను సిక్కుడు పెడితే గోరుజీ కూడాయి గొలలెత్తి కాసే గోరుజీ కూడాయి. అలనాడు నా బిడ్డ అనిగంబు పడితే అనిగంబు తీగంత అల్లి బిల్లాయే అనిగంబు తీగంత. నల్ల దచ్చన్న వారింట్ల ధనమున్నదాని ధనము చూసి నన్ను దార పోసినవా ధనము చూసి నన్ను. దచ్చన్న వారింట్ల ధనమున్నదాని ధనము చూసిన గాని గుణము చూడాలే ధనము చూసిన గాని. నల్ల వంకాయ కూర తిన్నావా తండ్రి నల్ల మగ పోనీకి దార పోసినవా నల్ల మగ పోనీకి. నల్ల వంకాయ కూర తినలేదే బిడ్డ నల్ల మగ పోడాని తెలవపాయేనే నల్ల మగ పోడాని. నువ్వు పుట్టిన కానుండి లక్ష్యమున్నది బిడ్డ మనలో గిల్లు చిన్నవైనాయి బిడ్డ మనలో గిల్లు. పట్టు పరుపుల మీద వండటి బిడ్డ పల్లేరు ఆయల్ల పక్కెట్లా ఉందే పల్లేరు ఆయల్ల. చీకటింట్లా కోతే భయమన్న బిడ్డ సీకోడు సింతల్లా సిరసట్లా ఉందే సీకోడు సింతల్లా. అంటే ఇక్కడ మంచిగా గారవంగా పెరిగిన బిడ్డే అత్తారింటికి పోయి కష్టాలు పడుతున్నాను. 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు కాదు ఆయన ఇంటికి ఇచ్చిన తర్వాత వాడు పెట్టే టార్చర్ చేయబట్టి వాళ్ళు చనిపోవడం అలా జరుగుతున్నాయి. అందరూ అలా జరగకుండా. ఈ పాటకు మీకు బాగా మెచ్చుకున్న ఎవరన్నా? ఈ పాట అయిన తర్వాత మెచ్చుకున్నారు. మన మంచి కాంప్లిమెంట్, పెద్ద కాంప్లిమెంట్ ఎవరు ఇచ్చింది మీకు? మా ప్రాంతం అందరు ఇచ్చారు. తిరుపతి అన్న సూపర్ తమ్మి అన్నాడు, రమేష్ అన్న సూపర్ తమ్మి అన్నాడు, మన బాలన్న సూపర్ అన్నాడు, రేంజర్లు అన్న సూపర్ అన్నాడు. అందరు ప్రతి ఒక్క ప్రముఖ శంకర్ అన్న కళాకారు నుంచి మీకు సతీష్ అన్న శంకర్ అన్న అందరు నాకు ఈ పాటతో చాలా లైఫ్ వచ్చిందన్న. అట్నే ఇంకోటి గంగా ఈ పాట మన ఆర్ నారాయణమూర్తి సార్ వచ్చినప్పుడు వల్ల ఆహా పురస్కారాలు ఒకటి పెట్టారు అప్పుడు ఏమైందంటే మన అన్న రిపోర్టర్ అన్న బాలన్న, ఆ బాలన్న వీడియో తీసి అప్లోడ్ చేస్తే అది లక్షలు మిలియన్లు అది అలా చూసి జనం. సో నాకు శ్రీకాంత్ ఏదన్నా ఒక్కసారి అంత హిట్ అయిన సాంగ్ గంగరాయే గంగా జాలారి గంగా ఇది కూడా చెప్పాలి. గంగరాయే గంగా జాలారి గంగా అని అందశ్రీ సార్ గారు నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి బిడ్డ అంటే సార్తో సంభాషణ జరిగింది. అది ఏంటంటే బిడ్డ ఇంత పవిత్రమైన గంగను నువ్వు జాలారి కాడ పెడితే నాకు బాధ అనిపిస్తుంది. గంగనే చాలా గొప్పది, జాలారి గంగ కాకుండా గలగల గంగమ్మను గలగల అనిపిస్తే బాగుంటది బిడ్డ అని చెప్పేసి ఒక మంచి అది జాలారి అంటే మనం బోలు ఇక్కడ ఉంటే చూసిన జాలారి మురికి అక్కడ గంగమ్మను అక్కడికేం తోలుతావు బిడ్డ గలగల అని వాడాను. అప్పటికి నాకు రికార్డింగ్ అయిపోయింది, పాట అప్లోడ్ చేసేసిన. సరే సార్ నెక్స్ట్ టైం నేను ఇంకో పాట దాన్ని చేసేది ఉన్నది, చేస్తా సార్ తప్పకుండా. థ్యాంక్ యూ, మీ పెద్దవాళ్ళు మాకు చెప్పడం చాలా హ్యాపీ అనిపించింది సార్. థ్యాంక్ యూ సో మచ్. మనకు పెద్దవాళ్ళు చాలా గొప్ప. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర గీతం కూడా
గంగరాయే గంగా జాలారి గంగో జాలారి గంగా గంగ నిన్ను గోలిసేటి గనులెవ్వరమ్మా జనులెవ్వరమ్మా నీ సూబోయిని బిడ్డ నీలారి గంగా నీలారి గంగా మా సూబోయిని బిడ్డ మా తల్లి గంగా మా తల్లి గంగా వద్దుల్లే గోరినాయి మద్దుల్ల నీడ పక్షులే గోరినాయి వృక్షాల నీడ మూడు గంగుల సీరే ముత్యాల రైకే ముత్యం రాజు నిన్ను కొనవా మురిసాడే గంగా దొనకొండ యాదవుల దొర బిడ్డవమ్మ దొరసానివమ్మ మేలు మేలాయనమ్మ మేలిగల్ల యముల వాడ పలమాయనమ్మ సూపర్ ఈ పాట పాడిన తర్వాత ఇప్పుడు ఇంకా జనానికి ఇంకా దగ్గర అయిపోయారు. సిరిసిల్లలో జిల్లా ఉద్యమం కూడా చేసిన నేను అప్పుడు. సిరిసిల్ల జిల్లా ఉద్యమం అంటే సిరిసిల్ల ఉద్యమం కోసం కూడా పాట పాడారు అదే. అచ్చా తెలంగాణ సపరేట్ చేసిరు ఆడికి సరిపోలేదు, జిల్లా కూడా మాకు చేద్దామని ఇంకీ కూడా ఉద్యమం చేసారు. అంటే ఉద్యమం చేసిన అవసరం రాకుండా సిరిసిల్ల డిస్టిక్ వచ్చినట్టుంది. ఉద్యమం చేయాల్సి వచ్చిందా డిస్టిక్ రావడానికి? రాజన్న సిరిసిల్ల జిల్లా అప్పుడు జిల్లా చేయాల్సి వచ్చిందా మామూలుగా ఇచ్చేసినట్టు మామూలుగా ఇచ్చినట్టు జిల్లా కొట్లాడిరా? అచ్చా అప్పుడు ఏమది దానికి సంబంధించిన పాట ఏమున్నది? సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల రగులుతున్నది సిరిసిల్ల రాయేసుడా రారా కదులుతున్నది ఈ జిల్లా కొరకేలే సుడాలేరా మండెడప్పుల మాడినడో అంటే ఇవి అన్నవాళ్ళు రాసినాయి. ఇట్లా మనం ఉద్యమంలో శైలి మీద వాడడానికి బాగుపోయింది. ఇట్లా చేసుకొని ఇట్లా చేసుకున్నాం. సరేనా, ఇదంతా బాగుంది. ఉద్యమాల కూడా బాగానే ఉన్నది. ఫోక్ సాంగ్స్ మంచిగానే నడుచుకుంటూ వచ్చింది, అన్నీ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా పోయినసారి ఎలక్షన్లో నేను ఎక్కువ శాతం నిన్నే చూసిన నేను స్టేజ్ల మీద ఈ పొలిటీషియన్లకు పాటలు పాడడం, ఎమ్మెల్యే హైదరాబాద్ రావడం వల్ల చూసి అందుకనే అంటున్నది నాకు తెలిసి కదా. ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు వాళ్ళ కోసం ప్రమోషన్ చేసిరు, మొన్న ఎంపీకి చేసిరు. నాకు తెలిసి ఎమ్మెల్యే కూడా మీరు చేసిన అందరు గెలిచినట్టున్నారు కదా. మన ఎంపీ కూడా గెలిచినట్టు. ఎమ్మెల్యేకి ఎవరెవరికి చేసిరన్నా మీరు ప్రమోషన్లో అటు ఎవరి కోసం ఈ పాటలు గచ్చగట్టిరు? మన సార్ కేటీఆర్ సార్ కోసం వాళ్ళందరి కోసం. ఎప్పుడు మొన్న ఎలక్షన్ ఎమ్మెల్యే అప్పుడు ఎవరెవరికి ఎంతమంది ఎమ్మెల్యేలు చేసిరన్నా? ఎమ్మెల్యేలు అంటే చేసిన ఒక 5-6 ఎమ్మెల్యేలు చేశారు వాళ్ళకి చేసిన. మొన్న ఇప్పుడు ఎంపీగా మన మల్కాజ్గిరి మన ఈటల రాజేంద్ర అన్న ఉన్నాడు కదా, అవునవును అన్న కోసం పార్టిసిపేట్ చేసిన. అన్న గెలుపు కోసం మస్తు కష్టపడ్డా నేను కూడా. కళాకారుడుగా మీ వంతు కృషి గట్టిగా ఉంది. అవునన్నా. అయితే ఇప్పుడు సరే రాజేంద్ర అన్నని ఏమన్నాడు మన గెలిచిన తర్వాత? మరి బిడ్డ ఎట్లా ఏం సంగతి అన్నాడా లేకపోతే తమ్ముడు అన్నాడా? తమ్ముడు అంటాడా బిడ్డ అంటాడా? ఏదంటాడు? బిడ్డ అంటాడు. చాలా మంచి వ్యక్తి. అవును. ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ పోగానే ఏమంటాడు తెలుసా? బిడ్డ అన్నం తిన్నా అని అడుగుతాడు. చాలా గొప్ప విషయం. వాస్తవానికి ఆ స్థాయిలో వ్యక్తి మన ఆయన కష్టపడి ఆ స్థాయికి వచ్చింది కాబట్టి ఆయనకు తెలుస్తుంది. కష్టపడడానికి ఏదైనా తెలుస్తుంది కాబట్టి అట్లా టీచింగ్ బాగుంటది. ఆ బిడ్డ చెప్పు బిడ్డ అంటాడు. చాలా గౌరవం ఉంటది. మంచి వ్యక్తి. గెలిచిన తర్వాత ఎట్లా అన్నాడు? దాని చెప్తలేదు, మీరు అన్ని చెప్తున్నారు. సరే అన్నాడు. గెలిచిన తర్వాత డెలివరీ అయ్యిండు అన్న. నేను పోవడానికి కొంచెం నాకు ఇక్కడ టైం వీలు కాలేదు. పోవాలి, పోయి కలిసి. అప్పుడు రాజేంద్ర కోసం పాడిన మంచి సాంగ్ ఏంది బాగా మీకు అందులో నచ్చిన పాట ఏంది రాజేంద్ర కోసం పాడేది? డమడమ మోగేను డమరుకమయ్యా డోలు దెబ్బలయ్యరమయ్యా చిటికెల కోలాల డప్పుల మోత జుమ్ అంటూ జంకుల మోత మబ్బులెంతసేపే మల్కాజ్గిరి గడ్డ మీద పొద్దు పొడిసేనయ్యో పోరాట గడ్డ మీద. అంటే ఇది మన ఆ సాంగ్ని ఇట్లా తీసుకొని వాడిన. అన్న మీద జనం మెచ్చిన నాయకుడే నాగమల్లేలో మనమేలు గోరి వచ్చనే తీగ మల్లేలో అతనెవరో కాదోయమ్మ నాగమల్లేలో ఈటల రాజేందర్ అన్ననే తీగ మల్లేలో రామ సక్కని గుణము రాజు లాంటి మనసు దీన జనులకు దిక్కు మన రాజేందర్ అన్న. అర్ధరాత్రిరైనా ఆపదున్నదంటే కలుపు కొడితే చాలు ఆదుకుంటాడన్నా. మంచి చేసే నాయకుడమ్మో నాగమల్లేలో మన ముందుకు వస్తుండమ్మో తీగ మల్లేలో. అదే కాకుండా నేను ఒకటి కూడా విన్నా, ఏదైనా పేరు చెప్పి ఇలా మీరు రాయనంటే అప్పట్లప్పుడే మొత్తం పడేస్తారట కదా. దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానం, తల్లిదండ్రులు ఇచ్చినటువంటి గొప్ప వరం. మా అమ్మ నాకు ఇన్స్పైర్ అన్న. అవును, అప్పటి నుంచి అమ్మ 3-4 సార్లు అన్నారు. నేను మొదలెడదాం ఇట్లా వేసుకొని అంగేసుకొని ఇలా తిరుగుతున్న జనంలో అంటే మా అమ్మ గాయకురాలా? అమ్మ బతుకమ్మ పాటలు పాడుతుంది.
ఉయ్యాలో రమ 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 ఉయ్యాలో రమణ శ్రీరామ ఉయ్యాలో రమ రమానంది ఉయ్యాలో రాఘవచ్చ రాదు ఉయ్యాలో. అమ్మ నుండి నాకు వచ్చింది. వచ్చా మొత్తం జీన్స్ లోనే ఉంది ఇది. అమ్మ కళాకారులే, మీరు కళాకారులే. చాలా కష్టపడ్డామన్నా. పెట్రోల్ బంక్ లో 3 సంవత్సరాలు పనిచేసిన. ఏ సంవత్సరంలో అది పెట్రోల్ బంక్ లో పనిచేసింది? అప్పుడెప్పుడు సంవత్సరాలు చిన్న వయసు అంటే ఎట్లా? అంటే దాదాపు ఒక 10 సంవత్సరాలు 10 సంవత్సరాల కింద. అంటే తెలంగాణ రాకముందు కొంచెం ముందు అంతే పనిచేసిన. అట్లా పనిచేసిన, ట్రాక్టర్ తీసి తోలిన, గొర్రెలు కాసిన, మస్తు కష్టాలు పడ్డాను. కష్టాలు పడ్డా కూడా ఇప్పుడు మంచి పేరు వచ్చింది, గుర్తింపు వచ్చింది, పేరు వచ్చింది. సో హ్యాపీ ఇప్పుడైతే. అమ్మేమంటుంది మరి బిడ్డ? మరి పాడాలి బిడ్డ. అమ్మ చాలా ఇన్స్పైరింగ్, అన్నీ చెప్తుంది అన్ని విషయాలలో. నాకు ఒక ఫ్రెండ్ లెక్క, నాకు ఒక అమ్మ, అక్క, చెల్లె అన్ని మా అమ్మ. అప్పుడు నుంచి అమ్మనే అంటున్నావు, మరి నాన్న గురించి అసలు తీయట్లేదు. మరి నాన్న సపోర్ట్ చేయడం. నాన్న ఏమని చెప్పిండు తెలుసా? నువ్వు బిడ్డ నువ్వు ఏదైనా పని చేసుకొని బతుకురా అని చెప్పిండు. ఏం పని చేయాలి బాపు అని అన్న. నాకు వచ్చేది ఒకటే ఒక పాట, నేను పాట పాడుకుని బతుకుతా బాపు అని చెప్పిన. పాట పాడితే కదా ఇంటికి వెళ్ళిపోవాలి, ట్రాక్టర్ తీసుకొని బతుకు, లేకపోతే మెకానిక్ చేసి బతుకు అని అన్నది. నేను ఇలా పాట కోసమే నా సగం కంటం దిగిపోయాను, పాట కోసమే నన్ను ఇప్పుడు వెళ్ళగొట్టి నాకు ఇంట్లోకి వెళ్ళిపోతా అని చెప్పిన. ఇప్పుడేమంటాడు? ఇప్పుడు గల్లేదు ఇట్లే అని. రే నా బిడ్డ సింగర్ రా, అదొక దేవుడు అదంతా. వాళ్ళేంది, మనము అది ఏదో పోయి పాడొద్దనే ఇంటెన్షన్ అది కాదు. నా కొడుకు ఏదైనా పని చేసుకుంటే బతుకుతాడు కదా అంటే. అప్పుడు యూట్యూబ్ లేదు కదా. యూట్యూబ్ లేదని కాదు, యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ప్రయత్నిస్తే ప్రతి ఒక్కరు సక్సెస్ కాలేదు. అది అంత ఈజీ కాదు. 100 మంది ప్రయత్నిస్తే ఈ ప్రయాణంలో 10 మంది మాత్రమే సక్సెస్ అవుతారు. నన్ను ఎంతగానో ఆదరిస్తున్నా ఫస్ట్ నా ప్రేక్షక దేవుళ్ళకి పేరు పేరున కళావందనాలు. అక్కడ చేసి చెప్తే మస్తు ఉంటుంది. నన్ను ఎంతగానో ఆదరిస్తున్నటువంటి ప్రేక్షక దేవుళ్ళందరికీ పేరు పేరున కళాభివందనాలు తెలియజేసుకుంటూ, నేను మీ సింగర్ నక్క శ్రీకాంత్. మీకు ఎట్లా పాటలు అంటే అట్లా పాటలు పాడి మీరు ఏ విధంగా నేను జనాన్ని మోటివేషన్ అంటే నా పాటిన సంఘానికి నా పాటిన ఒక 5గురు మారినా హ్యాపీ. నేను ఎప్పుడు పైసల కోసం పాటలు చేయలేదు. అంటే నాకు నచ్చితే సరిపోతుంది పాట. నా పాట ఒక 10 మంది వింటే సరిపోతుంది చేస్తుంటాను. యూట్యూబ్ లో పైసలు సంపాదించడం చిన్న విషయం. పైసలు లేకపోతే నా పరిస్థితి ఎట్లున్నానో చెప్తా విను. ఇప్పుడు నా పైసలు ఉన్నాయి, వినన్నా. అయితే పైసలు లేనప్పుడు ఎట్లుండే తెలుసా? నన్ను మా చుట్టాలు దాంట్లో ఎక్కడైనా చులకనే చూస్తుండే. గాడు పాటలు పాడుకుని బతుకు గాంతునే అన్నాడు. ప్రకృతి పంచభూతాలన్నా, నువ్వు రేపు పొద్దున గడ్డిపోసతో కూడా పని పడుతుంది మనకు. నీకేమైనా కుడితే ముక్కులో తుమ్ము రాకపోతే గడ్డిపోస పెట్టుకోవడం కూడా పని చేస్తుంది. నీకు గడ్డిపోస నీకేమైనా మరి కుట్టిందా లేదని తెలియదు. నీకు ఎట్లుంటది అంటే డబ్బు లేనప్పుడు అంటే ఇప్పుడు నన్ను చులకన అవకాశాలు మస్తు మంది చూసిరు అప్పుడు. అంటే ఇట్లా బయట అవకాశాలు ఇచ్చిన వాళ్ళు చూసిరంటారా, రిలేషన్స్ చూసిరా? కొంచెం నాకు జరిగింది, బాగా ఇబ్బందులు పడ్డా, కష్టాల లెక్కలు వచ్చిన. మళ్ళీ ఇప్పుడు సరే అది అయిపోయింది, బాగుంది. మీ ఇబ్బందులన్నీ బయటకు డబ్బులు వస్తాయి. ఇప్పుడు ఏమంటారు మరి? ఇప్పుడు హ్యాపీ అన్న. చుట్టాలు ఏమన్నారు అన్నాను, నువ్వు హ్యాపీ? అదే అక్కడికి వస్తున్నా. అదే అయితే ఏం చేసిన అంటే ఒగ్గు కథల సేకరణ ట్యూన్ తీసుకున్నా ఒకటి. ఓ పైసా నిన్ను ఏమందు పరమాత్ముడవనుకుందు, పనులు నీతోనే అవును, పెళ్లి పెరంటం నీతోనవును, పేరు తెచ్చినవు పెద్దల యందు, బాగున్నావందు, బ్యాగులుంటేనే పాసందు, అన్నదమ్ముల అయ్యవ్వల విడగొట్టు గదరా, పైసే జడగొట్టు గదరా, పైసే ఉంటే పరదేశంనైనా జయించవచ్చునురా, జయించవచ్చునురా, కన్న ప్రేమలను కాల రాస్తే నీ బ్రతికే వ్యర్థమురా, నీ బ్రతికే వ్యర్థమురా. ఈ పాట రాసిన తర్వాత మనలో ఎట్లున్నారు మా చుట్టాలు అది చెప్తలే. ఇప్పుడు అయ్యో అన్న అప్పుడు ఎవరు దగ్గర రానిలేదు, పలానా చులుగా చూసినట్టున్నావు కదా. ఇప్పుడు సక్సెస్ అయినాక ఏమైతుంది? మనోడు నావుడు ఎప్పుడైనా నేను అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కూడా స్వార్థమే. అందరు బాగుంటేనే నేను బాగుండేది. అయిపోయి మళ్ళీ దాన్ని కోరుకోసం సపరేట్ అవసరం. వాళ్ళు బాగుండాలని చెప్పి కోరుకున్నా, దేవుడు నన్ను భావించిండు. అందట్లో సమానంగా ఉన్నా, హ్యాపీగా ఉన్నా. అన్నా మస్తు పాటలు పాడినావు కదా. ఈ పాటలలో మొత్తట నువ్వు చిన్నప్పుడు బాగా నీకు నచ్చిన పాటలు కానీ నేను ఇన్స్పైర్ అయ్యి చేసిన పాటలు ఏమున్నాయి అందులో? స్కూల్ టైం నుంచి పాడుతున్నాను పాటలు. వాస్తవానికి మన
నా స్కూల్ టైంలో మా ప్రిన్సిపల్ ఆంజనేయులు సారు, సత్యం సారు వీళ్ళందరూ నన్ను ప్రోత్సహిస్తుండే. చాలా గొప్ప ఊరు సపోర్ట్ కూడా బాగుండే నాకు. స్కూల్లో పాటలు అప్పుడు బాగానే దిగు దిగు నాగన్న నాగన్న దివ్యా సుందరి నాగా నాగన్న దివ్యా సుందరి నాగా నాగన్న ఇళ్ళకి ముగ్గు పెట్టి నాగన్న ఇంట్లో మల్లెలు తల్లి నాగన్న ఇంట్లో మల్లెలు తల్లి నాగన్న మల్లెల వాసనలో నాగన్న కోలాట మాడుకో నాగన్న కోలాట మాడిపోవో నాగన్న. ఇంకా స్కూల్ టైంలో మస్తు వాడినా. ఇంకా నేను ఎక్కువ స్కూల్ టైం అంటే తన తర్వాత వచ్చి నేను పాడిన పాట ఏంటంటే సతీశన్ రాసిన పాట వాడిన. యాదున్న నా ఎడ్ల బండిని నాడు పల్లెల్ల మీ బ్రతుకు బండిని సవ్వారి మీ ఖర్చురాన్ని రామిదాదినదాన్నిరా ఒంటి గాయం గొర్చి పెంట జారా కొడితి రైతింట రత్నాల పంట రాసి వస్తే పెట్రోలు డిజిరిని ఏనాడు అడగాలి పేగు రెండుకపోయిన మీ సోపతిడువాలే. ట్రాక్టర్ వచ్చి నగల నిరిశారా ట్రాక్టర్ వచ్చి నగల నిరిశారా కాలము పావయి పగబట్టి కరిశారా యాదున్న నా ఎడ్ల బండిని నాడు పల్లెల్ల మీ బతుకు బండిని సవ్వారి మీ ఖర్చురాన్ని రాము అవ్వల జాదినదాన్ని రా. పాట పాడినాక బాగా ఫేస్బుక్ లో బాగా పాట సతీష్ అన్న చూసి వాడింది అప్పుడు అట్లలో అందరూ చాలా గొప్పగా అందరూ నన్ను సపోర్ట్ చేస్తారు బాగా. నేను అందరితో హ్యాపీగా ఉంటా, సరదాగా ఉంటా, ఇంకా 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 చిన్నప్పుడు ఇంకా ఇంకా చిన్నప్పుడు అంటే అట్లానే కాదు పాడిన కొద్దిగా ఏమైతుందంటే మళ్ళీ నాకు కూడా పాత పళ్ళని గుర్తుకొస్తున్నాయి. అందుకని వచ్చిందంటే మా అమ్మ నాకు అన్నం తినిపిస్తుంటే పాట పాడితేనే అన్నం తింటున్నాట నేను. అందుకే పాడుతున్నా పాడు. జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద నాలుగు వేదాల గొలుసుల వరించి బ్రహ్మాండమే నీకు తొట్లె గావించి పండుకో శ్రీకాంత్ పరుపుల్ల మీద కానుగాయలు ముద్దు కంటెల్లు ముద్దు కన్నవరి సంకల్ల శ్రీకాంత్ ముద్దు అంటే ఇట్లా వాడుకుంటా పేరు మార్చి అది సరే. ఇప్పుడు అదే చెప్తున్నా, ఇప్పుడు మీ అమ్మ నీకు వాడింది కదా మీ అమ్మగారు, ఇప్పుడు నువ్వు నీ పిల్లలకి ఏం వాడుతున్నావు? ఏది సేమ్ పాట రికార్డ్ చేపించి యూట్యూబ్ లో ఓపెన్ ఇది ఒక్కసారి. జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద నాలుగు వేదాల గొలుసుల వరించి బ్రహ్మాండమే నీకు తొట్లె గావించి అండుకో ఈ మనిషి పరుపుల్ల మీద జో జో కానుగాయలు ముద్దు కంటెళ్ళు ముద్దు కన్నవరి సంకల్లా హీమాన్సి ముద్దు మద్దికాయలు ముద్దు మాటలు ముద్దు మామయ్య సంకల్లా హీమాన్సి ముద్దు లాలి 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 జో లాలి జో 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 జో. హిమాన్షి పేరు హిమాన్షి ఇద్దరు కూతురు హిమాన్షి శివాన్షి ఇద్దరు. సరే హిమాన్షి మీద వాడిన మంచి మరి శివాన్షి ఏం పాపం చేసింది? శివాన్షి ఇప్పుడు పెద్ద అయినాక మరి ఏందా అయ్యా మరి ఎట్లా వస్తుంది హిమాన్షి పేరు మీద కూడా చాలా మంచి పాట. మీ అమ్మ నీకు ఇచ్చిన జ్ఞాపకం ఏవైతే తీపి గుర్తున్నాయో నువ్వు కూడా పిల్లలకి ఇచ్చే మంచి మంచి ఆలోచన అన్నా. ఇందాక మనము చెప్పుకున్నాం కదా పొలిటీషియన్ మీద అప్పట్లో పాట పాడుతున్నారని, ఏ వ్యక్తి పేరు చెప్పిన వాడుతున్నాం అని అన్నాం కదా. ఇప్పుడు మన అదే విధంగా సీఎం రేవంత్ రెడ్డి అన్న మీద జమేదారి కోయిలో అన్న మన రేవంతన్న బయలుదేరి నడే జమేదారి కోయిలో పేదల బాధలు చూడ నడుము గట్టి ఎల్లెనే జమేదారి కోయిలో మంచి చేసే నాయకుడే జమేదారి కోయిలో మన ముందుకు వస్తుండే జమేదారి కోయిలో అచ్చా అచ్చా అచ్చా. ఇప్పుడు పాట మీనింగ్ తగ్గట్టు పేరు ఎంచుకొని పేరు దగ్గర సందర్భాన్ని బట్టి దాన్ని మనం వాడుకోవచ్చు. అదే ఓకే అన్న. ఇప్పుడు సినిమా పాటలు ఏమైనా వాడుకుంటారు ఎప్పుడన్నా మీరు సరదాగా? వింటారా? ఫోక్ వింటారు, అది అర్థమవుతుంది. ఎప్పుడైనా ఈ మధ్య కాలంలో సినిమా పాటలు బాగా నచ్చిన పాటలు? ఒగ్గు కథలు చాలా ఇష్టం. ఒగ్గు కథ అంటే ఒగ్గు కథల గురించి మాట్లాడదాం కూడా. అయితే ఒకసారి సినిమా పాట గురించి మాట్లాడదాం. సినిమా పాటలు ఎప్పుడు ఈ మధ్య కాలంలో బాగా నచ్చిన పాటలు ఏమని? గాలి చిరుగాలి నేను చూసింది అంటే
మనం ఎక్కువ సెంటిమెంట్ గా ఇప్పుడు కూడా పాటలు ఇప్పుడు కూడా వచ్చి మీ పాటలు కూడా అన్ని సెంటిమెంటల్ గానే ఉంటాయి, ఫ్యామిలీ సెంటిమెంటల్ గానే ఉంటాయి. కాబట్టి అప్పుడు ఆ పాటలు ఇప్పుడు రీసెంట్ గా వచ్చే పాటలలో, సినిమా పాటలలో అన్నింటేనన్నా ఒక్క పాట ఇప్పుడు రీసెంట్ గా మీకు నచ్చిన పాట ఏముంది? ఇది వింటే కదా అంటే బాగా ఇంతే కదా ఈ ఫోక్ సాంగ్ గుర్తున్నంత ఆ పాట గుర్తుండే అంత ఇరకది ఇలా లాస్ట్ గా మీకు మీ ఫోక్ సాంగ్ నుంచి వచ్చిన పాట ఏది? మీ లాస్ట్ ఇప్పుడు రీసెంట్ గా రిలీజ్ అయిన మీ పాట? రీసెంట్ గా ఎప్పుడన్నా నేను ఈయన నా ఛానల్లో నేను వాడలేను, పాట మీదే కదా, పాట మీ ఛానల్ ఇచ్చిన మన ఛానల్ వేసిన ఎర్ర ఎర్ర చీరలు ఎర్ర ఇరైకాలు ఎవరంపినారే సిన్ని మాలింగు మగువ ఎవరంపినారే నీకు మాలింగు మగువ అడవి జంగల్ మూత క్యాకర్త బయటో జాగ్రత్త బంగులున్నాదే సిన్ని మాలింగు మగువ జడిసేటి గడియలున్నాయే సిన్ని మాలింగు మగువ. ఈ పాట మన అట్లా చాలా లేచిన ఇప్పుడు మంచి మంచి పాటలు ఇంకా చెల్లె వీళ్ళతో పాడిపించిన ప్రతివరి తెప్పుడు ప్రతివాదంబును పూజించినదే ఆడిదిరా ప్రతివరి తెప్పుడు ప్రతిపాదంబును చిన్న మరుదులను అన్నదమ్ములని అనిగి మనిగినదే ఆడిదిరా చిన్న మరుదులను అన్నదమ్ములను పెద్ద బావలను దైవతమనుకొని పూజించినదే ఆడిదిరా పెద్ద బావలను దైవతమనుకొని పతిని విడిచి పరపురుషిని వెంబడ పరుగులెత్తినదే గాడిదిరా. అట్లా అంటే సమాజానికి ఇవన్నీ మెలుగుకొల్పే పాటలు, అప్పుడప్పుడు కుటుంబాన్ని విలువలు పెంపొందించే పాటలు ఇట్లాంటివి మంచి ఇట్లాంటి విష్ణు ఈశ్వర బ్రహ్మ ముగ్గురు నీ జీవితంలో 100 కోట్లు నువ్వు సంపాదించిన నీ వెంబడ ఏమొస్తాయి? ఏం తీసుకోపా మన మర్యాద పేరు, మన తర్వాత మన గుర్తులు ఏమైనా మిగిలిచిపోతే ఆ గుర్తులను చూసుకొని పలానా ఉండే అని చెప్పి గుర్తు చేసుకోవడానికి ప్రయత్నం చేయడమే తప్ప అంత మించి ఏం తీసుకోగా. అందులోనే ఒకటి భజన పాటలల్లా ఒగ్గు కథలల్లా 2 రకాలుగా పాడుకునే పాట, దీన్ని నేను చిన్నప్పుడు తీసుకొని పాడినటువంటి పాట. విష్ణు ఈశ్వర బ్రహ్మ ముగ్గురు అన్నదమ్ములంట శివ శివ అన్నదమ్ములంట వారి మహిమతో చేసిన మనము మాయ బొమ్మలంట మనము మట్టి బొమ్మలంట మిద్దెలున్నాయని మేడలున్నాయని మురువబోకు మనసా నువ్వు మురువబోకు మనసా గా ఇచ్చిన దేవుడు తీసుకపోంగా మిద్దెలు రావెంట నీతో మేడలు రావెంట కొడుకులున్నారని కొడుకులున్నా బిడ్డలున్నా కాడదాకా వచ్చి అయ్యో బాపు అయ్యో అమ్మ అంటారు తప్ప ఆమె కాలిపోతుంటే ఆమెతో వాడి కాలిపోరు కదా. కొడుకులున్నారని బిడ్డలున్నారని మురువబోకు మనసా నువ్వు మురువబోకు మనసా గా ఇచ్చిన దేవుడు తీసుకపోంగా కొడుకులు రారెంట నీతో బిడ్డలు రారెంట కోట్లు ఉన్న నువ్వు ఎటినాడు వెంట రావు కదరా అవి వెంట రావు కదరా నీ నోట్లో పెట్టే చిల్లర పైసలు చారా నాటన చెల్లని పైసలు రా నీకు చెల్లని పైసలు రా. జీవితంలో ఏది శాశ్వతంగా ఉన్నన్ని రోజులు హ్యాపీగా ఇట్లాంటి పాటలు రాయడం వల్ల కొంచెం వాళ్ళ పాటలు విన్నప్పుడు తెచ్చుకుంటాం అట్లా అంతే. బాగుందనా? అయితే ఇప్పుడు మనము నేను విన్నది ఏంటంటే నెక్స్ట్ గ్రామ లెవెల్లో పొలిటిక్స్కి దిగుతున్నావు అంట, పాలిటిక్స్లోకి దిగుతాను అంటే అంగి చూసి నువ్వు ఇట్లా అనుకుంటున్నా. అంటే నేను కూడా ఊర్లో టాకింగ్ వస్తుంది, మేము మీ ఫ్రెండ్స్ చెప్తున్నాం అంట మెల్ల దిగుతా నేను రాజకీయాలకు కూడా. మా ఊళ్ళే కొంతమంది అంటుండే కద్దర్ షెట్ అని ఏం బట్టలు రా బాబు నీకు, ఏం బట్టలు రా అవి అయ్యో కొనితేలేరా అని మాట్లాడుతుండే. నేను ఇలా నాకు బుద్ధి తెలిసి నుంచి నేను వేసుకున్న అంగిలు ఇవే కద్దర్. ఇలా నన్ను అన్నోళ్ళు ఏమంటారు తెలుసా, నువ్వు ఎక్కడ కొనుక్కున్నావు ఇప్పుడు అడుగుతున్నారు ఎక్కడ అంటే మన బట్ట ఇప్పుడు నలుగురు నచ్చుతుంది అంటే ఏం బట్టలు రా అన్నోడు నువ్వు ఏడగొంటున్నావు అడగడానికి వస్తుంది, అడిగి తెలుసుకుంటున్నారు. ఇప్పుడు లెనిన్ అనుకుంటేది ఈ ఇంటర్వ్యూ ద్వారా కూడా వాళ్ళకు మెసేజ్ అంతేం లేదు, జస్ట్ ఆనాటి గుర్తులు అవన్నీ నాకు కొద్దిగా కొన్ని బాధాకరమైనటువంటి కొన్ని కొంచెం మెయింటైన్ చేయాలన్న ఫీలింగ్ వచ్చింది. చెయ్యాలి ఇలా నీ దగ్గర 100 కోట్లు ఇప్పుడు లెనినేనా ఇది? ఏదో అన్నా నేను అడుగుతాను ఇప్పుడు మీ ఊళ్ళో అడిగినా నేను అడుగుతాను లెనినా ఏడ కొన్నావు ఏం రెడీమేడా తీసుకుంటా మంచి ఇస్తాడు మనం స్టిచ్చింగ్ అన్న చేనేతన్నా మాయన్న చేనేతన్నా
మా బతుకులు మార్చి నీ బతుకులు మారాలే అన్నా చేనేతన్నా అంటే అంత ఇంత సందర్భాన్ని బట్టి పాట వేస్తున్నావు అంటే గొప్ప గుడ్డను మనకు అందంగా అందిస్తుండు చేనేతన్న చాలా గొప్ప చెప్పుడే అదే అన్న సందర్భాన్ని బట్టి పాట ఇస్తున్నావు ఒక్కొక్కటి మెల్లమెల్లగా. అందుకనే నక్క శ్రీకాంత్ అంటే యూట్యూబ్ లో హల్ చల్ లేదన్నా అందరూ నా ప్రేక్షక దేవులు నన్ను ఆదరిస్తారు. అదే ఏ సందర్భం వచ్చినా నాకు ఒక పాట తీసుకొస్తున్నావు. మీలాంటి వాళ్ళ సపోర్ట్ ఉంది నాకు. సపోర్ట్ కాదు, ఎవరైనా సరే ఇక్కడ గుర్తింపు ఉంటే అడిగి సపోర్ట్ తీసుకుంటారు. అది సపోర్ట్ ఇస్తారు వచ్చి అదే ఏదన్నా ఏ మ్యాటర్ లేని సపోర్ట్ ఎవరు ఇయ్యారు, ఇచ్చినా అది సక్సెస్ కాదు. ప్రకృతి మాత్రం నాకు చెప్తున్నా ఓపెన్ గా ప్రకృతి నాకు సహకరించిందన్న. చాలా ప్రకృతే కాదు మీరు చెప్పినాక ఇప్పుడు ఫస్ట్ నుంచి ఎప్పుడు పెట్రోల్ బంక్ లో పని చేసిన అని చేసిన బట్ట కూడా చక్కగా వేసుకుపోతే మాట్లాడాల్సి వచ్చింది, వినాల్సి వచ్చింది. అక్కడ నుంచి ఈరోజు కారు బట్ట ఇల్లు జాగా ఇవన్నీ వచ్చినాయి. దాంతోపాటు పేరు ఖ్యాతి అదే మన అన్నీ రావాలంటే అది ఈజీ కాదు. అది మనకి జీవితమే పాఠాలు నేర్పిస్తుంది. అది మీలో చూస్తే అర్థమవుతుంది. అదొక ఇది మీ జీవితం కొంతమందికి ఇన్స్పిరేషన్ కావాలని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా నాకు తెలిసి మీ ఊర్లో మీకు కొంతమంది ఇన్స్పైర్ అయ్యి ఉంటారు కదా చూసి నక్క శ్రీకాంత్. మీ తర్వాత కూడా ఎంతో మంది కళాకారులు వచ్చి ఉంటారు కూడా. నన్ను ఊళ్ళో కూడా చాలా మంది ప్రోత్సహిస్తారన్న. నువ్వు ఇట్లా వాడు ఇట్లా ఇట్లా కాదు ఇట్లా. ఇప్పుడు మీరు కూడా మనం మీతో కింది ఇప్పుడు తర్వాత వచ్చే జనరేషన్ ప్రోత్సహిస్తున్నారా? ప్రోత్సహిస్తా తప్పకుండా. ఇప్పుడు మీరు కొత్తగా ఎవరైనా ఇంట్రొడ్యూస్ చేస్తారా ఈ ఫీల్డ్ కి? అవును. ఎవరు రీసెంట్ గా మీరు ఎవరైనా ఇంట్రొడ్యూస్ చేశారు? చిన్న పిల్లలు మన ఊళ్ళో ఉన్నారు. పాడుతురా పాటలు పాడిస్తారా? పాడిస్తున్నా. రీసెంట్ ఏం పాట పాడిపించారా మీరు కొత్త కళాకారులతో? పేరు ఏమంటారు? పాడిపిస్తున్నా అంటే నేను వాడిన పాటలే వాడుతుంటారు. కొత్త నేర్పి చెప్పాలి. అవకాశాలు ఇస్తున్నారా కొత్త వాళ్ళకి? ఇయ్యాల ఇస్తారా అంటున్నా. మనం ఇప్పుడు మీరు ఇచ్చే స్థాయికి వచ్చేసారు, అవకాశాలు ఇచ్చే స్థాయికి వచ్చారు. అవకాశాలు తీసుకున్న స్థాయి నుంచి ఇచ్చే స్థాయికి వచ్చేసారు. ఇప్పుడు మీకు అంటూ ఒక 3 యూట్యూబ్ ఛానల్స్ మీరు మీ దగ్గర మీరు అంటే తక్కువ డబ్బులతో మ్యూజిక్ చేసే మ్యూజిక్ డైరెక్టర్లు ఉన్నారు, వీడియో కెమెరామ్యాన్లు ఉన్నారు, ఎడిటర్లు ఉన్నారు. మీకు సహకరిస్తారు. నేను అదే చెప్తున్నా. ఇప్పుడు కొత్త మీరు ఎట్లా ఏం చెప్దాం అనుకుంటారు? కొత్త వచ్చే వాళ్ళకి మీ సహకారం ఎట్లా ఉండబోతుంది? తప్పకుండా నా సహకారం ఉంటది. ఇంకా వాళ్ళు నాకంటే ఇంకా గొప్ప వాడి ఇంకా ముందుకు పోవాలని చెప్పేసి కోరుకుంటా నేను. కరెక్ట్ అట్లనే ఉండాలి. ఇప్పుడు మనకి రాజకీయ కార్యాచరణ ఏం చెప్తలేదు, ఏమైనా ఆలోచనలు ఉన్నాయి? ఏం సంగతి? నువ్వు అన్నట్టు బట్ట చూసి అడుగుతున్నా నేను. ఏంటంటే మన ఊర్లో ఇప్పుడు కౌన్సిలర్ ఇప్పుడు ఎలక్షన్స్ అయితే ఇప్పుడు కౌన్సిలర్ ప్రస్తుతం కౌన్సిలరా మీరు? ఇప్పుడు లేదన్న కౌన్సిలర్ ఇప్పుడు ఎలక్షన్స్ వస్తే నిలబడడానికి ప్రయత్నం చేస్తారా? మున్సిపాలిటీ కాబట్టి అది కౌన్సిలర్ అయితే కూడా మనం దానికి చైర్మన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా, మున్సిపల్ చైర్మన్లు ఉంటాయి కదా. అంటే ఇప్పుడు ఈసారి అయితే కౌన్సిలర్ నిలబడడానికి లేదు. అదంతా ఏం కాలం నిర్ణయిస్తే అంటే వస్తే అవకాశాలు మాత్రం వదులుకోరు. ఒకవేళ కౌన్సిలర్ నిలబడే అవకాశం వస్తే మాత్రం వదులుకోరు. ఇప్పుడు ఎట్లా అయినా ప్రయత్నం చేయడం ఏముంది? మీరు ఉన్నదే మొత్తం ప్రజాసేవలన. ఇప్పుడు ఉద్యమ కళాకారుడు అంటే ఆల్మోస్ట్ ఉద్యమం నిలబడాలి. మీకు అర్హత ఖచ్చితంగా ఉంది, నిలబడే అర్హత ప్రతి ఒక్కరికి ఉంటే. దాంట్లో మీకు ఒక రెట్టింపు ఎక్కువనే ఉంటుంది అర్హత. అవకాశం ఖచ్చితంగా రావాలి. ప్రతిరోజు మన అభివృద్ధి మంచి చెందాలి. ఇంకా మీరు ఈ ప్రజాసేవ కూడా చేస్తే కూడా ఇంకా బాగుంటుంది, చేయాలని ఆశిస్తున్నాం. అయితే దాంతోపాటు మీరు లాస్ట్ ముగించే ముందు ఒక్కసారి మీకు ఇష్టమైన పాటలతోటి రాపిడ్ సాంగ్. చెరువు కట్ట కింద శనిగ రాగడి దాటి గున్న మామిడి తావురాయే గుడుగుడు కొంచెము ఆటాడుదామే నల్లాలుంటి కాడి పొలమురా నాటుల్లో నలుగురెంటరా నలుగురిలో బదునాము వద్దురా నన్నాగము ఎయ్యవద్దురా వచ్చనే శ్రావణ మాసము ఇంకెన్ని నాళ్ళు పవాసము పుడితే నేను నీ కోసము నా దానివైతే రానివాసము నల్ల మద్ది చెట్ల కింద నల్ల సారం గుండ్ల మీద బల్లెరి తెట్టే బండ కాడ నువ్వు నేను కలిసిన కాడ అబ్బా పరిసిపోని గుర్తులాయనే నా మది నిండా నువ్వే గదానే మరిసిపోని గుర్తులాయనే నా మది నిండా నువ్వే గదానే ఏనే దాటి మత్తడి దాటి పిల్ల బాటలెల్లుతుంటే నువ్వు నాకు తెలవనట్టు నన్ను నువ్వు ఎరగనట్టు నా వెనకల్లే నువ్వే వస్తీవో మౌన భాషతోని నన్నే చూస్తీవో అబ్బా పొద్దుపోయేదాకా నీ పేరు తెలిసి అర్ధరాత్రి సందమలాగా నీ కోసం వేచి చూస్తేనే నువ్వు పొద్దున్నే లేచి ముఖాన పౌడర్ కొట్టి చీరను చుట్టి ముద్దు గుమ్మలాగా నడిచేస్తే నా
మంజులా అరే మాయదారి మంజులా మంజులా మా పటేల రావమ్మ రావమ్మ ఈ పాట. అలాగే నవ్వుల నవ్విన రాయే ముద్దుల ఓ నవీన నువ్వు నడిచేటి దారుల పూలతోటే సింగారి నా నవీన మల్లె మందారాలు సిగ్గు సేబంతులు అందాల మందారాలు విల్లు చూడంగా సంపెంగ పువ్వులు సన్నజాజి పూలు సక్కాని రోజల సిరునవ్వు నీ నవ్వు నవ్వుల అబ్బ నవ్వుల నవ్విన రాయే ముద్దుల ఓ నవీన నువ్వు నడిచేటి దారుల పూలతోటే సింగారి నా నవీన కుండీల రైక దొడిగి ఎడ్ల బండెక్కి నువ్వు పోతుంటే చెల్ చెల్ మట్టేల దానా ఓ దారుడు జడల దానా నీ జబ్బల నడుమ మెరిసే నా గుండెల్ల వానా గురిసే నీ బుగ్గ మీది మచ్చ నా మనసు నీకు ఇచ్చా మంజులా మనసు పడితేనే నీ మీద వరదాల నీ మేన భావనునే కాదా పెనిండ నగలు వడతా పేరైన బంగుల వడతా నీ ఏలు నేను వడతా నీ మెడలో తాలి గడతా కట్నాలు లేకుండా నిన్ను పెళ్లి చేసుకుంటా అరే అల్లల్లా నెరాడి నిర్మల నీలా అడవిలో అదిరామ సిలుక అడికెళ్ళి బొమ్మలు బయలుదేరి రే నిర్మల నీలా అడవిలో అదిరామ సిలుక బామలు ఎల్లిరి సెలియలు ఎల్లిరి నిర్మల నీల అడవిలో అదిరావా సిలుక. 4 క్వశ్చన్ టక్ టక్ అడిగేస్తాను మళ్ళీ ఒకసారి. ఇష్టమైన కళాకారుడు అన్న? నేను ఎక్కువ మన గర్జనన్న పాటలు గర్జనన్న ఇష్టమైన తోటి కళాకారుడు అన్న? తోటి కళాకారులు నా తోటలు అందరు ఇష్టమే నాకు. అందరు ఇష్టమే నాకు కూడా. నేను అందరిని ఇంటర్వ్యూలు చేస్తున్నా, అందరితో చేయడం స్టార్ట్ చేసిన. అందరు ఒకరి పేరు దిలీప్ తమ్ముడు ఇష్టమే, చాలు ఒకసారి వెంకటేష్ ఇష్టమే, వెంకటేష్ జోగి వెంకటేష్ ఇష్టమే, దిలీప్ తమ్ముడు ఇష్టమే, చంద్ ఇష్టమే, అందరు ఇష్టమే. 3 పేర్లు చెప్పారు. ఓకే రైట్. ఇష్టమైన కళాకారుని అంటే అందరు ఇష్టం. చెల్లెళ్ళు అందరు వాడతారు. సృజన చెల్లె, ముకుంద చెల్లె, అందరు. 2 పేర్లు ఉండాలి నాకు. సృజన చెల్లె, ముకుంద చెల్లె, అందరు ఇష్టం. అర్థమైపోయింది. తోటి కళాకారిని ఇప్పుడు అడిగింది. కళాకారిని తోటి కళాకారిని అన్న చాలా తేడా ఉంది. తోటి కళాకారిని అంటే నీతో పాటు నటించే, స్క్రీన్ మీద నటించేది కావచ్చు, నీతో పాటు పాడే సింగర్ కావచ్చు. మట్టి గొంతు చాలా జనానికి స్పష్టత ఇచ్చేటువంటి గొంతు లావణ్య గారు. సూపర్. అలా ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్? ఫోక్ మ్యూజిక్ డైరెక్టర్? మా సిరిసిల్ల ప్రాంతాలను నమ్దన్న, ప్రజలన్న, నవీన అందరి పేరు అట్లా కాదు, ఒక పేరు చెప్పండి. నాకు ఫస్ట్ నువ్వు ఎన్ని పేర్లు చెప్పినా నువ్వు ఫస్ట్ చెప్పే పేరే తీసుకుంటాను నేను. ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్? నామదన్న. మీకు ఇష్టమైన రాజకీయ నాయకుడు? రాజకీయ నాయకుడు అంటే మన ఎక్కువ నేను చూస్తా కదా. నేను ఇష్టమైన రాజకీయ నాయకుడు రాజేంద్ర అన్న, ఈటల రాజేంద్ర అన్న. ఇప్పుడు ఇంతవరకు బాగుందన్న, టక్క సమాధానం చేయడం సంతోషం అన్న. అన్న ఇంతతో ఇంటర్వ్యూ ముగిద్దాము. ఒకసారి మా ప్రేక్షకులకు, మీ ప్రేక్షకులకు ఒక ఏమన్నా ముగింపు సందేశం. ముందుగా ఆర్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రేక్షక దేవులందరికీ పేరుపైన కళాభివందనాలు. అలాగే నన్ను ఎంతగానో ఆదరిస్తున్నటువంటి నా ప్రేక్షక దేవులందరికీ కళాభివందనాలు. అంత దూరం నుంచి, హైదరాబాద్ నుంచి వచ్చి నా ఇంటర్వ్యూ కోసం వచ్చి తమ్ముడా నువ్వు ఇంటర్వ్యూ ఇస్తే బాగుంటుంది మన ఛానల్కి అని చెప్పేసి అంత దూరం నుంచి రావడం జరిగింది. ప్రత్యేకంగా రాఘవేంద్ర అన్నకు కూడా కళాభివందనాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్స్ అన్న. అందరూ ఆర్ తెలుగును చూస్తూ ఇట్లానే ప్రోత్సహించాలని కోరుకుంటాను. నేను మీ రాఘవేంద్ర.